ఆల్వేస్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. లేకపోతే ఆ ఆసిలేషన్, టెన్షన్ ఇవన్నీ ఉంటే మనం ఏ పని పెట్టినా శ్రద్ధగా పెట్టలేం. అదేగా దీన్ని ప్రాక్టీస్ చేసి ప్రివెంటివ్ హెల్త్ కానీ వే ఆఫ్ లైఫ్ లో ఒక భాగస్వామ్యం చేసుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఇంకొక విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి, మెడిసిన్ ఇస్ ఎ మెడిసిన్. మీరు ఫార్మాసిటికల్స్ తింటే కెమికల్స్ తింటున్నారు. తాత్కాలికంగా మీకు దానివల్ల రెమెడీ వస్తుంది. తలనొప్పి ఉంటే ఒక బెల్ట్ వేసుకుంటే తలనొప్పి క్యూర్ అవుతుంది, కానీ దాని నెగటివ్ ఇంపాక్ట్ మీ బాడీలో ఎప్పటికీ ఉంటుంది. లేదు మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నాక మీ హార్ట్ ఇదే ఎక్కడికక్కడ ఆపరేషన్ చేసిన హార్టే, ఏ పార్ట్ కట్ చేసినా అంతే. కాబట్టి ఒరిజినల్ దీన్ని కాపాడుకోవాలంటే అందరిలో మన కోసరం మనం కొంత టైం స్పెండ్ చేయాలి. 24 గంటల్లో కనీసం ఒక అర్ధ గంట, గంట మన కోసరం మనం స్పెండ్ చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి భారం కావు, సమాజానికి భారం కావు. ఎందుకు సమాజానికి భారం అంటున్నానంటే, కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి భారం, కొంతమంది గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే ప్రజల ట్యాక్స్ పేయర్స్ భారం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత అందరం చేద్దాం. దీనికి చదువు ముఖ్యం కాదు, కామన్ సెన్స్ ముఖ్యం. అది ఈ చదువుకున్న వాళ్ళకే పనిచేస్తుంది, లేకుంటే ఉద్యోగస్తులకే పనిచేస్తుంది, ఈ వర్గానికే పనిచేస్తుంది అనేది లేదు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, లేకపోతే అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది.